మీరు ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తున్నారా? అయినా నొప్పి తగ్గడం లేదా? మీరు చేసే ఎక్సర్సైజెస్ కరెక్ట్ కాదండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. హై, దిస్ ఇస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. మేడం, మేము యూట్యూబ్లో చూసి రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అయినా మాకు నొప్పి తగ్గట్లేదు, ఇంకా ఎక్కువైపోతుందని చెప్తుంటారు. ఇక్కడే అసలు సమస్య ఉందండి. సో యూట్యూబ్ ఎక్సర్సైజెస్ అనేవి అందరికీ సెట్ అవ్వదు. ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. అంటే మీకు మజిల్ సమస్య ఉందా, లేదంటే నర్వ్ సమస్య ఉందా, లేదంటే జాయింట్ స్టిఫ్నెస్ ఉందా తెలుసుకోకుండా ఎక్సర్సైజ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే పెయిన్ తగ్గదు, ఇంకా పెరుగుతుంది అనమాట. రెండోది, అసలు మీకు ఏ స్టేజ్లో ఉంది పెయిన్ అనేది, అంటే రీసెంట్గా పెయిన్ స్టార్ట్ అయిందా, లేదంటే పాత నొప్పి ఏమన్నా బయటపడిందా అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు, దీనివల్ల కూడా నొప్పి ఎక్కువైపోతుంది. తర్వాత మూడేది ఏంటంటే, అసలు ఎక్సర్సైజెస్ ఎన్ని రిపిటేషన్ చేయాలి, మన బాడీని ఎంతసేపు హోల్డ్ చేయాలి, మన బాడీని ఎంతసేపు రెస్ట్ ఇవ్వాలనేది తెలుసుకోరు, రాంగ్ డైరెక్షన్లో ఎక్సర్సైజ్ చేస్తారు. నాలుగోది ఏంటంటే, మెయిన్గా పెయిన్ ఉన్నప్పుడు ఫోర్స్గా ఎక్సర్సైజ్ చేయడం. అంటే మీకు ఆల్రెడీ పెయిన్ ఉంది, మీ బాడీ అనేది ఒక వార్నింగ్ ఇస్తుంది నాకు పెయిన్ ఉంది అనేసి, అయినా సరే మీరు పట్టించుకోకుండా మళ్ళీ మీరు ఫోర్స్గా ఎక్సర్సైజ్ చేయడం. దీనివల్ల ఏంటంటే మీకు ఇంకా సమస్య అనేది పెరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి యూట్యూబ్ ఎక్సర్సైజెస్ అందరికీ సెట్ అవ్వదు. ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే మీకు ఫిజియోథెరపిస్ట్ నిర్ణయిస్తారు మీ బాడీకి ఏం ఎక్సర్సైజ్ సెట్ అవుతాయి, మీ ప్రాబ్లం ఏంటనేది మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు ఎక్సర్సైజ్ తీసుకోవడం చాలా మంచిది. మళ్ళీ మీకు నొప్పి రాకుండా ఉంటుంది.